తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్పొరేట్ సంస్థల విజృంభణతో ఉనికి కోల్పోతున్న పంచవృత్తిదారులైన విశ్వ బ్రాహ్మణులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని, అలాగే పంచవృత్తులకు సంబంధించి 5 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చేవూరి రామస్వామి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు జెసి ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మండలాల విశ్వకర్మ సంఘాలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. సమావేశం అనంతరం కాకినాడ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం నూతన కమిటీని ఎంపిక చేశారు. ఉమాశంకర్ గారిని కూడా చక్కగా ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. వారు ఈ రోజుని మంచి నాయకుడు అయ్యారు. వారు మంచి సలహాలు సూచనలతో ముందుకు నడుస్తున్నారు. ఎందుకంటే మన విశ్వ బ్రాహ్మణుల ఐక్యతగా ఉన్నప్పుడే మనం ఏదన్నా సాధించగలం. మనం ఎప్పుడు కూడా ఈగో ఫీలింగ్ పెట్టుకోవద్దు. ఏ సమస్యకన్నా దేనికన్నా ముందుగా ఉందాము, అందరం ఐక్యతగా ఉందాము, అందరం కలిసి దేనికైనా సరే పాటుపడటానికి ముందుకు వద్దాము. కాబట్టి దయచేసి అందరం కూడా సఖ్యతగా ఉందామని కోరుకుంటూ, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మన విశ్వ భగవానుని అక్కడ జ్యోతి ప్రజల్లో చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మనం ఇక్కడ జిల్లా కమిటీని మనం వేసుకుంటున్నాం నూతనంగానే. దానికి మన బ్రహ్మశ్రీ అతిలి వీరబ్రహ్మం గారు అధ్యక్షులుగాను, ముదపాక రమణ గారు ఉపాధ్యక్ష, ఆయన కొమ్మో సత్యనారాయణ గారు ఉపాధ్యక్షులు గాను, ప్రధాన కార్యదర్శి గారు, తర్వాత వేముల అర్జునరావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కోశాది గారు గాను, వీళ్ళని మనం ఈ కమిటీ వేసుకున్నాం. వాళ్ళ ద్వారా అది అవుతుంది. అయితే మనకేంటంటే ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మన వృత్తులు పోతున్నాయి, పక్కదారి పడుతున్నాయి అన్నటువంటి ఆ వృత్తుల్ని మనం తీసుకుని కార్పొరేషన్లు ఏ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ వచ్చిందిలాగా మనం కృషి చేసి మన యొక్క సోదరులకి ఆ యొక్క కార్పొరేషన్ ఫలాలు ఇప్పించడానికి మనం కృషి చేస్తామని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ, మన పత్రికా సోదరులు కూడా మనల్ని ప్రశ్నించారు. అంటే సమస్య చెప్తున్నా మీకు. ప్రస్తుతం కార్పొరేట్ సెక్టర్ అనేది రాజ్యమేలుతున్నటువంటి తరుణంలో మనం పంచవృత్తులుగా ఉన్నటువంటి మనం, చేతి వృత్తుల్ని ఆధారపడి బతుకుతున్నటువంటి మనం, మన వృత్తులు పరాయి వాళ్ళు కూడా స్వాధీనం చేసుకుని కబ్జా చేసి వారు మనల్ని మించి వాళ్ళు బ్రతుకుతూ మనల్ని పనివారిని చేసి చివరికి ఉన్న పనులు కూడా పోగొట్టేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం ముందుకు మీరు ఎలా తీసుకెళ్తారు, మీ అభివృద్ధిని ఎలా కొనసాగిస్తారు అని చెప్పి సోదరుడు ప్రశ్నించారు. ఈ విషయంలో మీ అందరికీ నేను తెలియజేసుకునేటువంటి ఒకటండి, పత్రికాముఖంగా ఒక సోదరుడు ప్రశ్నించారు అని అంటే ఈ విషయం పత్రికల వరకు వెళ్ళింది, మన సోదరులు ప్రశ్నించే స్థాయి కూడా వెళ్ళిందని అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామనేటటువంటిది వారు కూడా గుర్తించారు. ప్రభుత్వాలు కూడా గుర్తించాలి. ప్రభుత్వాలన్నీ కూడా గుర్తించి మన స్థాయిని పెంచవలసినటువంటి అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాల్సినటువంటి అభివృద్ధి పదంలో మనకి ఎంతో అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో మేము ముఖ్యంగా కోరుకుంటున్నది ప్రభుత్వాన్ని, మన పత్రికా సోదరుల ద్వారా మేము అడుగుతున్నటువంటి ఒక విషయం, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము చెప్పాం, ఎన్నో చేస్తామని చెప్పేసి మాకు ఎన్నో హామీలు ఇచ్చి ఆ ప్రభుత్వం ఏది చేయలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా మేము వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందే, ఈ ఎలక్షన్స్ జరగటానికి ముందే ప్రస్తుతం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని విజయవాడ వర్క్షాప్లో ఆయన మేము కలవటం జరిగింది. ఆయన ముందు మనకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా అన్నిటికీ కూడా స్పందించి మనకిచ్చినటువంటి హామీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వబ్రాహ్మణ కులానికి మేము తప్పకుండా, మన అన్నగారు అయినటువంటి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా మీ జాతిని మేము తప్పకుండా మేము గుర్తుంచుకున్నాం, మీ జాతి కోసం మేము తప్పకుండా చేస్తాము, మీ అందరినీ కూడా గుర్తించి మిమ్మల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటామని మాకు మాట ఇవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మేము ముఖ్యంగా వారికి చెప్పేటటువంటి విషయం కూడా మన 5 వృత్తులకి సంబంధించి మేము స్పెషల్గా చెప్పినటువంటి విషయం అండి. మనం ఎమ్మెల్సీ గురించి అడగటం అనేది రాజకీయంగా మనం ఎదిగిన రోజున మాత్రమే మనకంటూ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి అడుగుతున్నాం. ఇంతకు ముందు కూడా అడిగాం. ఇంతకుముందు ప్రభుత్వం చేస్తానని చెప్పి చేయలేదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వారి ద్వారా జరిగేటట్టుగా మనం ముందుకు వెళ్ళి వారితో చేయించుకోవాల్సిన బాధ్యత అయితే మన అందరి మీద ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్కి ఏమీ నిధులు ఇవ్వకుండా మన వాళ్ళందరినీ కూడా, మన వాళ్ళే కాదు 56 కార్పొరేషన్లను అందరినీ కూడా అయోమయ పరిస్థితుల్లో నెట్టినటువంటి పోయిన ప్రభుత్వం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. క్రికెటర్ ఉమేష్ యాదవ్ కుటుంబం, రచయిత రామజోగయ్య శాస్త్రి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వైకుంఠనాథుని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వెంకన్న సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలోని లాల్గంజ్ కొత్వాలీ ప్రాంతంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఘాటీ కోడలు తన వృద్ధ అత్తగారిపై దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించింది. ఆమె క్రూరమైన ప్రవర్తన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో లీక్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో లాల్గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వృద్ధురాలిని హింసించిన కోడలపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీని గురించి కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ భారతదేశంలో సీనియర్ సిటిజన్లపై దాడులు చాలా సాధారణమయ్యాయని, అలాంటి సంఘటనలపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే కొంతమంది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటుకు సమాలోచనలు. స్పేస్ కిడ్స్ ఇండియా ప్రతినిధులతో చర్చలు జరిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో కృష్ణాష్టమి ప్రత్యేక పూజలు పర్యవేక్షించిన ఆలయ ఈవో కెఎస్ రామారావు. ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. గూడూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులు. ఉత్తరప్రదేశ్లోని లాల్గంజ్ కొత్వాలీ ప్రాంతంలో దారుణ సంఘటన. వృద్ధురాలైన అత్తగారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన కోడలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.